వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని హోమ్స్ గ్యాడ్జెట్స్ అయితే చూపిస్తాను. ఇంట్లో చెత్త వేయడానికి ఎక్కువగా డస్ట్బిన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి డస్ట్బిన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా సేఫ్గా ఉంటుంది. దీంట్లో కవర్ వేసి పైనుంచి క్యాప్ పెట్టేసి మనకు కావాల్సినప్పుడు కవర్ తీసి బయట పెద్ద డస్ట్బిన్లో వేయొచ్చు. బాత్రూమ్కి సంబంధించిన ఈ బాస్కెట్ అయితే చూడండి, నార్మల్గా బట్టలన్నీ విడిచిన తర్వాత మనం ఏదైనా వైర్ మీద కానీ ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్లో అయితే ఉంది. ఈ బాస్కెట్ తీసుకొని బాత్రూంలో వాల్కి పెట్టేసామనుకోండి, మనం బట్టలు విప్పిన వెంటనే బాస్కెట్లో వేయొచ్చు. బాస్కెట్ తీసుకెళ్ళి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఈ బాస్కెట్ అనేది ఫోల్డ్ చేసి ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్ స్టోర్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ బాక్సెస్ అనేటివి అయితే మీరు చూసారు కదా. అందులో ఇదొక వెరైటీ. అండ్ ఇందులో ఒక బాక్స్లో వచ్చేసి 36 ఎగ్స్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్క డ్రాకి 36 ఎగ్స్ అయితే స్టోర్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. స్టవ్ పక్కన కానీ ఇంకా మనం ఫ్రిడ్జ్లో కూడా ఈ ఎక్స్ట్రా ఎగ్ బాక్స్ అనేది పెట్టవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కార్నర్ స్టాండు. కిచెన్లో కార్నర్కి ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇట్లా ఏదైనా సాస్ కానీ యూజ్ చేస్తే ఆ బాటిల్స్ అన్నీ ఈ కార్నర్ స్టాండ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి, పగిలిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా స్టీల్ ఉండడం వల్ల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. స్పూన్స్, నైఫ్స్, సీజర్స్ కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఆన్లైన్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆజియో, మీషో ఇలా ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్లో అవైలబుల్లో అయితే ఉంది. నీట్గా పెట్టుకోవడం వల్ల కిచెన్లో బొద్దింకలు, పురుగులు కూడా రాకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాష్ బేషన్ దగ్గర ఎక్కువగా చాలామంది బ్రష్ చేసుకోవడం, ముఖం కడుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటర్ అనేది బయటపడకుండా వాష్ బేషన్ దగ్గర మొత్తం గలీజ్గా అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలాంటి సిలికాన్ మ్యాట్ పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా వాటర్ అనేది అయితే బయట పడకుండా అయితే ఉంటుంది. ఒకవేళ సిలికాన్ మ్యాట్ పైన పడ్డా కానీ అవి జారి మనకు వాష్ బేషన్లోకి అయితే వచ్చేస్తాయి. ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టాండ్ అయితే చూడండి. ఇప్పుడు నార్మల్గా మనం వాషింగ్ మిషన్ దగ్గర ఎక్కువగా లిక్విడ్స్ కానీ, సోప్స్ కానీ, ఇంకా స్మెల్ కోసం లిక్విడ్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. టిష్యూ పేపర్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి స్టాండ్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టాండ్లో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఓన్లీ మనం వాషింగ్ మిషన్ దగ్గరనే కాకుండా బాత్రూంలో కూడా ఈ స్టాండ్ అదైతే పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే 100% ప్రతి హోమ్కి యూజ్ అయితే ఉంటాయి. ఈ బాక్సెస్ అనేటివి వాళ్ళకి ఎలాంటి గ్రిల్స్ కొట్టాల్సిన అవసరం లేదు, మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది వాష్రూమ్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, వాష్ బేసిన్ దగ్గర ఎక్కడైతే వాళ్ళకి టైల్స్ ఉంటాయో అక్కడ పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ యూజ్ అయితే ఉంటాయి. అంతేకాకుండా వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ కానీ, ఫేస్ క్రీమ్స్, లిక్విడ్స్, ఇంకా మనం బ్రషెస్, పేస్ట్ ఇలా పెట్టుకుంటాం కదా, వాటిని స్టోర్ చేయొచ్చు. కిచెన్లో పెట్టేసామనుకోండి, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పికిల్స్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ అనేటివి పెట్టుకోవచ్చు. ఇంకా గార్లిక్, ఆనియన్స్, ఇంకా జింజర్ ఇలాంటివి కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమైపోయింది అనుకుంటాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ డస్ట్బిన్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ డస్ట్బిన్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్లో మనం కబోర్డ్స్ ఎక్కువగా కట్టించుకున్న వాళ్ళు ఉంటే కబోర్డ్ డోర్కి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. యూజ్ లేదు అన్నప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ డస్ట్బిన్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీకు నచ్చిన డిజైన్, కలర్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, ఆజియో ఇలా ప్రతి ఒక్క ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డస్ట్బిన్లో ఇదొక వెరైటీ. అండ్ ఇది స్మాల్గా ఉంటుంది. దీని లోపల కవర్ పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ కట్ చేసిన వెంటనే ఇందులో వేసేసామనుకోండి, మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పక్కకు ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసే మనకు కవర్ అనేది అయితే బయటకైతే వచ్చేస్తుంది. చాలా యూస్ అనిపించింది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సింక్ దగ్గర ఇలాంటి రొటేటింగ్ బాక్స్ కనుక పెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుంది. సింక్ దగ్గర స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి బాక్స్ అయితే 100% పెట్టుకోవాలి. మనం గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్, బ్రషెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని ఎట్లా పడితే అట్లా పెట్టుకోకుండా ఈ బాక్సెస్లో కనుక పెట్టేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. హ్యాండ్ టవల్స్ కూడా వాష్ చేసి దీనిపైన ఆరేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
సింక్కి యూజ్ చేసుకునే ఈ బాక్స్ అయితే నిజంగా చాలా యూస్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన బాక్స్ ఇది. ఇది ఫిల్టర్ చేస్తుంది. ఫుడ్ ఎక్స్ట్రా ఏదైనా మిగిలిపోయినప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి సింకులో వేయడం వల్ల సింక్ డ్రైనేజ్ జామ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాగే పురుగులు బొద్దింకలు కూడా వస్తాయి. మరి సింక్ దగ్గర స్టవ్ దగ్గర ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలంటే ఇలాంటి ఫిల్టర్ బాక్స్ తీసుకొని పెట్టుకుంటే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా నార్మల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసినప్పుడు కింద పడిపోకుండా ఉండాలంటే ఇలాంటి ఫిల్టర్ బాక్స్ మనం సింకులో పెట్టుకుంటే చాలా యూజ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్ కూడా ఉంటాయి. కింద మనకి రబ్బర్ ఉండడం వల్ల గ్రిప్ ఉంటుంది. అంటే అటు ఇటు కదలకుండా అయితే గ్రిప్ ఉండడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం వాష్ బేసిన్ దగ్గర ఎక్కువ వాష్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చాలామంది హెడ్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఆర్నమెంట్ ఉంటే జారిపోయింది అనుకోండి, అందులో పడిపోతుంది. ఇంకా వాష్ బేసిన్ జామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి. చాలా బాగుంటాయి ఈ బాక్సెస్. ఇది లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇలా మనం హోల్లో పెట్టేసిన తర్వాత లాక్ చేసేసామనుకోండి, మనం ఫేస్ వాష్ చేసుకున్నా, హెడ్ వాష్ చేసుకున్నా, ఏదైనా అనుకోకుండా చేతిలో నుండి ఆర్నమెంట్ జారిపోయిన హెయిర్ ఉన్నా ఈజీగా మనకి ఈ బాక్స్లోనే పడిపోతుంది. ఇంకా కిందకి అనేది ఏమీ వెళ్ళదు. ఇంకా వాష్ బేసిన్ దగ్గర కూడా డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ నిజంగా యూస్ఫుల్ అనిపించింది. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా, ఆజియో ప్రతి ఒక్క ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మనకు ఈ ప్రోడక్ట్స్ అనేటివి అయితే దొరుకుతాయి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్. నార్మల్గా మనం బాత్రూమ్ క్లీన్ చేయాలంటే యాసిడ్ కానీ లేదనుకోండి హార్పిక్ కానీ ఏదైనా లిక్విడ్ వేసేసి రుద్దేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ దాన్ని వదిలేసి మళ్ళీ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడైతే అలా అవసరం లేదు. ఈ స్పాంజ్కి లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా స్టిక్ కూడా ఉంటుంది. ఇంకా వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ క్లీన్ చేయడానికి అయితే ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ నిజంగా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. అంతేకాకుండా బ్లూ, రెడ్ కలర్ 2 కలర్స్లో లిక్విడ్స్ అయితే వస్తాయి. ఈజీగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఈ స్టిక్ ఇది మిషన్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంటుంది. ఈ లిక్విడ్ కూడా జస్ట్ వాటర్లో టిప్ చేసేసి ఇట్లా మనం మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. కార్నర్లో కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బాత్రూమ్ క్లీనింగ్ స్పాంజ్ బ్రష్ అనేది నిజంగా చాలా యూజ్ అనిపించింది. మీకు కూడా యూజ్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఆలీబాబా ప్రతి ఒక్క దాంట్లో దొరుకుతాయి. నెక్స్ట్ చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసి మిడిల్లో ఒక బటన్ అయితే ఉంటుంది. బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కింద బ్రష్లోకి అయితే లిక్విడ్ వచ్చేస్తుంది. ఆ లిక్విడ్తో మనం వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ క్లీన్ చేస్తే చాలా నీట్గా అయిపోతుంది. ఫుల్ కార్నర్లో కూడా క్లీన్ చేయడానికి అయితే నాకు యూస్ఫుల్ అనిపించింది. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. సిలికాన్తో ఉండడం వల్ల అటు ఇటు మంచిగా రొటేట్ అవుతుంది. మొత్తం కంప్లీట్ క్లీనింగ్ అవుతుంది. దీంట్లో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్సే ఉన్నాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో దాని గురించి నాకు అక్కడ మెసేజ్ చేసినా మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు చాలా ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్స్ అనేటివి ఈ వీడియోలో మీకు అయితే చూపించాను. వీడియో నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.